జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగించాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీగా విచారణ చేపట్టాలని ఆదేశాలున్న జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ మాత్రం జరగటం లేదని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేవలం శుక్రవారం, శనివారం మాత్రమే తీసుకుంటున్నారని కోర్టుకు గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత కూడా తీర్పు రాకుండానే జడ్జిలు బదిలీ అయ్యారని కోర్టుకు వివరించారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తులు ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని చెప్పారు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని, తెలంగాణ హైకోర్టు కూడా పర్యవేక్షణ కొనసాగించాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఆదేశించింది. మరో రాష్ట్రానికి ఈ కేసుల్ని బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన న్యాయస్థానం పిటిషన్లను డిస్మిస్ చేసింది. కేసులు వేగంగా ట్రయల్ సాగటం లేదనే కారణంతో బదిలీ కోరటం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.